ప్రతిరోజు ఉపయోగపడే ఇంగ్లీష్ వాక్యాలు. నేను ఆమెను ఆహ్వానించాను. ఐ ఇన్వైటెడ్ హర్. ఇప్పుడు మనం ఎవరినైనా మన ఇంటికి ఆహ్వానించినప్పుడు ఈ సెంటెన్స్ని మన పేరెంట్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ రిలేటివ్స్కి కానీ చెప్పడానికి ఉపయోగించవచ్చు. ఐ ఇన్వైటెడ్ హర్. ఆ రెండు జవాబులు సరైనవే. బోత్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. ఇప్పుడు మనం ఎవరికైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు రెండు సరైన సమాధానాలు ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయొచ్చు అన్నమాట. కంగారు పడకండి, మీరు ఇచ్చిన రెండు సమాధానాలు కూడా సరైనవే అని చెప్పడానికి బోత్ ద ఆన్సర్స్ ఆర్ కరెక్ట్ అని మనం చెప్పాలి. నువ్వు జవాబు చెప్పాలనుకుంటున్నావా? వుడ్ యూ లైక్ టు ఆన్సర్? ఇప్పుడు మనం ఒక క్లాస్లో ఉన్నామనుకోండి, మనం ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఈ సెంటెన్స్ని మనం యూజ్ చేయొచ్చు అన్నమాట. ఎవరినైనా పాయింట్అవుట్ చేసి నువ్వు జవాబు చెప్పాలనుకుంటున్నావా, నేను అడిగిన క్వశ్చన్కి నువ్వు ఆన్సర్ చెప్తావా అని అడగడానికి ఇంగ్లీష్లో వుడ్ యూ లైక్ టు ఆన్సర్ అని మనం చెప్పొచ్చు. సిగ్గుపడకు. డోంట్ ఫీల్ షై. ఇప్పుడు ఎవరైనా మాట్లాడడానికి కానీ లేకపోతే బయటకు రావడానికి కానీ లేకపోతే ఏదైనా చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారనుకోండి, సిగ్గుపడుతున్నారనుకోండి, అప్పుడు మనం వాళ్ళకి సిగ్గుపడకండి అని చెప్పడానికి డోంట్ ఫీల్ షై అని చెప్పాలి. నువ్వు చెప్పిన సమాధానం సరైనది కాదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆన్సర్ అనేది నెక్స్ట్ షాట్లో పెడతాను.